వాట్ ఎ ఎంజాయ్మెంట్ కదా ఇలాంటి పాటలు. హ్యాట్స్ ఆఫ్ టు దోస్ లెజెండ్స్, బప్పీ లహరి సాబ్. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అడిగి, మరియు ఎన్నాళ్ళు వేచి ఉన్నందుకు అడిగిన వాళ్ళందరికీ మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వానా వానా వెల్లువాయే, గ్యాంగ్ లీడర్ సినిమాలో ఈ పాట. భువనచంద్ర గారి రచన, ఎస్పీబీ గారు, చిత్ర గారు గానం, బప్పీ లహరి గారి సంగీతం. సినిమా గురించి నేను వేరే చెప్పక్కర్లేదు, విశేషాలు మీకు తెలిసి ఎంత పెద్ద హిట్ అది. ఎస్, ఇది ఏ మైనర్ స్కేల్. మైనర్ అనగానే వెస్ట్రన్ మ్యూజిక్లో మైనర్ స్కేల్ ఛాయలతో పాటుగా మనకి నీటు లేదా వేరే స్వరాలు అవన్నీ కూడా వస్తుంటాయి. అవన్నీ వచ్చినప్పుడు చెప్తాను. 4/4 చతురస్ర జాతికి చెందినటువంటి నడక. తక్క దిమ్మి తక్క జ. సో ఇది ఒక్క భాగంలోనే పూర్తి చేయగలుగుతున్నాను. ఈ పాట చాలా సింపుల్గా ఉంది, చిన్న పాటే. సో ఒక భాగంలో పూర్తి అయిపోతుంది, చాలా సంతోషంగా ఉంది. సో ఫస్ట్ మనకి సౌండ్ ఎఫెక్ట్స్, ఒక డ్రమ్స్ లాగా ఒక సౌండ్ ఎఫెక్ట్స్ వస్తుంది. దాని తర్వాత వాన శబ్దం వస్తుంది. అక్కడి నుంచి మనకి ఈ వీడియో మొదట్లో నేను వాయించినట్టుగా సింత్, అంటే వాన చినుకులు మ్యూజిక్తో ఎలా చెప్పాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట ఈ పాట. ఎంత గొప్పగా బప్పీ లహరి గారు స్వర రచన చేశారు చూడండి. ఒకసారి మరి ఈ శృతిలో మైనర్ స్కేల్ చూద్దామా. ఏ మైనర్ స్కేల్? ఓకే, సో సరిగా 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 పా. సారీ, ఇప్పుడు రివర్స్లో గరీజ గరీజ గరీజ, మళ్ళీ పా, తర్వాత రేగమ 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 అనగానే మా, మళ్ళీ రివర్స్లో మగరి మగరి మగరి, మళ్ళీ మా. దీని తర్వాత ఏం చేశారంటే మన స్ట్రింగ్స్ మీద కార్డ్ అది E7 ఎట్లా ఇచ్చారంటే అంటే ఆ నీ టు అనే స్వరానికి గమకంలాగా సా నీ. దాని వెనకాల మళ్ళీ ఏంటంటే ఈ 3 స్వరాలు కలిపారు. సో మొత్తంగా ఆ E7 కార్డ్ అనమాట అది. సో అది అయిపోయిన తర్వాత మనకి కార్డ్స్. బప్పీ లహరి గారి పాటలు ఏంటంటే గిటార్, డ్రమ్స్, మ్యూజిక్, ఆ రిథంలోంచే ఒక కార్డ్ క్రియేట్ చేస్తారు. అర్థమైంది కదా మీకు? సో ఆ టైప్లో వస్తుంది ఇప్పుడు ఇక్కడ. అట్లా. సో ఈ మైనర్ 3 సార్లు, జీ మేజర్, సారీ ఈ మైనర్ అంటున్నాను, ఏ మైనర్ 3 సార్లు, జీ మేజర్, ఏ మైనర్, ఇట్లా 2 సార్లు. దీని తర్వాత డి మైనర్ 3 సార్లు, సి, డి మైనర్, తర్వాత ఈ మేజర్ ప్లస్ E7. అలా అమ్మ అనే స్వరం మధ్యలో కలుపుతారు, ఆ 7th నోట్. అయిపోయిందా? సో ఈ కార్డ్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్ ఇచ్చారు మళ్ళీ. సా నీ సా, సా నీ సా. ఆ నీ సా అనేది మళ్ళీ కార్డ్స్. ఇక్కడ నుంచి బాలు గారు పల్లవి స్టార్ట్ చేస్తారు. సరిగా సరిగా స, అంటే ఏ మైనర్ కార్డ్ల నోట్స్ అవి. భువనచంద్ర గారు ఎక్కడో చెప్పారట,
ఆయన కెరీర్లో రాసినటువంటి మొట్టమొదటి రెయిన్ సాంగ్ అనమాట ఇది. ఎందుకో మరి ఎవరికి నచ్చలేదో తెలీదు, ఈ బాణి పక్కన పెట్టారట పెద్దగా నచ్చలేదని చెప్పి. బట్ ఈయన పట్టుబట్టి లేదు ఈ బాణి క్లిక్ అవుతుంది అని చెప్పి దీనికి రాశారు. సరే, ఎంత పెద్ద హిట్ అయిందో మనకు అందరికీ తెలుసు. మంచి జడ్జిమెంట్ అనమాట ఆయనది కూడా. సో ఎస్, ఎక్కడ దాకా వచ్చాం? సరిగా సరిగా అంటే మళ్ళీ స్ట్రింగ్స్ కూడా కలుపుతారు పక్కన. అనగానే మళ్ళీ ఆ పా గాస సింత్ మీద ఏ మైనర్లో నోట్స్ స ప గ స స ప గ స అట్లా. తర్వాత మనకి అనుపల్లవి ఇక్కడి నుంచి చాలా విచిత్రం. ఇది చాలా విచిత్రం. ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే, అరే ఏంటో నోటు మైనర్ స్కేల్లో ఇదే నోటు దాటు. చెప్పాను వెస్ట్రన్ మ్యూజిక్ అనగానే చెవికి ఇంపుగా ఉన్నంత వరకు ఏ స్వరమైన వాడచ్చు. పైగా ఇది సినిమా పాట అనగానే కంపోజర్స్ ఒక లిబర్టీ తీసుకుంటారు. ఆ ఫీల్కి తగ్గట్టుగా ఒక్కోసారి ఒక నోటు వేస్తారు. ఆ నోటు ఫలానా రాగంలో ఉండవచ్చు, ఫలానా స్కేల్లోనే ఉండవచ్చు. అట్లాగా ఇంతకుముందు ఈ మధ్యనే చెప్పాను, ఒక్క ఫ్రేజ్లో వేరే వేరే స్వరాలు వచ్చాయి కదా అని చెప్పి ఇదేదో ఆ రాగమేమో, నెక్స్ట్ ఫ్రేజ్ ఈ రాగమేమో అని గబుక్కుని తొందరపాటుతనంగా కంక్లూషన్కి వచ్చేయకూడదు. ఇక్కడ మరి సరి గరి సద శివరంజని మెట్లలో ఉన్నాయి, అందువల్ల గబుక్కుని శివరంజని అనేసుకోకూడదు. జస్ట్ అది ఒక చిన్న ప్రయోగం, ఆ ఫీల్కి తగ్గట్టుగా ఒక స్వరం వాడారంతే. ఆ సస అన్నప్పుడు ఈ నీటుతో చిన్న టచ్ ఇస్తే జంట స్వరానికి బాగుంటుంది. ఓకే, సో ఇది పల్లవి అనుపల్లవి సమాచారం మొత్తం అంతా. ఇప్పుడు చిత్ర గారు పాడతారు. చిత్ర గారు పాడినప్పుడు ఏం చేశారంటే, ప్రతి లైన్ తర్వాత ఇట్లా వస్తుంది. మీకు ఇదే బహుశా కోటి గారు ఈ పాటను ఇన్స్పిరేషన్గా తీసుకుని నువ్వే కావాలి సినిమాలో ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే, అందులో విజిల్ మీద అట్లా వస్తూనే ఉంటుంది. సో ఎందుకు నాకు అనిపించింది ఈ పాట నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉండవచ్చు, ఇది నా అభిప్రాయం మాత్రమే. సో చిత్ర గారు పాడినప్పుడు ప్రతి లైన్ తర్వాత అట్లా ఫేడ్ అవుట్ అయిపోయేలాగా ఎక్కువలో ఇచ్చారనమాట. గరీజ 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 గరీజ. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ మ్యూజిక్లోకి వచ్చాం. ఎస్, సెకండ్ మ్యూజిక్లో మనకి ఏం వచ్చిందంటే, ఫస్ట్ సితార్ స ని రి స ని ద ద స ని ద ప ప ని ద, తర్వాత బ మ మ ద బ. చూడండి, ఒక్కొక్క మెట్టు అలా దిగుతూ ఫస్ట్ నీ టూ నీ వన్ దా టూ దా వన్ అలా అన్ని టచ్ చేశారు క్రోమాటిక్లో స్టెప్స్ లాగా. చెప్పాలంటే 4 కార్డ్స్ అవి. చెన్నైలో బాంబే కార్డ్స్ అంటారు వీటిని. అంటే హిందీ పాటలో ఎక్కువ ఈ ప్రోగ్రెషన్ వాడతారు. చెప్పాలంటే ఫ్రెంచ్ గిటార్లో వచ్చేటువంటి ప్రోగ్రెషన్ ఇది. ఫ్రెంచ్ గిటార్, క్లాసిక్ గిటార్లో వచ్చేటువంటి ఒక కైండ్ ఆఫ్ ప్రోగ్రెషన్, గిటార్ ప్రోగ్రెషన్. సో ఆ 4 కార్డ్స్ మీద ఆ ఫ్రేజ్ చేశారు. అయితే దీని వెనకాల మళ్ళీ ప్రతి ఫ్రేజ్ తర్వాత అని అలా 4 నోట్స్ ఈ మెట్లుకి అనుగుణంగా అక్కడ ప మ గ రి అట్లా ఇచ్చారు. తర్వాత ఏం చేశారంటే ఇవే నోట్స్ చిన్నగా మార్పు చేశారు. అవి మళ్ళీ ఏంటి, డ్రాప్, క్రోమాటిక్ డ్రాప్.
చాలాసార్లు ఈ మధ్య చెప్పడం జరిగింది. ఆ సా నుంచి డ్రాప్ చేస్తారు. అంటే ఆ డ్రాప్ ఎక్కడ దిగుతుందో అనేది ఒక క్వశ్చన్ మార్క్. అక్కడి నుంచి ఫలానా స్వరం మీదకి దిగాలనేం లేదు, దాన్నే క్రోమాటిక్ డ్రాప్ అంటారు. అట్లాగా మీకు బప్పీ లహరి గారి పాటలు ఎక్కువ కనబడుతుంది. ఆ డ్రాప్ అనేది అలా వదిలేస్తారు అంతే. ఇక్కడ వాయించి చూపించడం కష్టం, బికాస్ ఏ నోటు మీద దిగినా చాలా పర్ఫెక్ట్గా దిగుతుంది. సో అలా కాకుండా క్రోమాటిక్ డ్రాప్ అనమాట. తర్వాత ఏం చేస్తారు, నాలుగోది పాద మధ్యలో అట్లా ఊపడం జరిగింది. ఇక్కడ చూడండి చేంజ్ ఓవర్స్ ఉంటాయి. నేను ఈ మధ్య ఏదో ఒక పాటకు చెప్పాను ఇట్లాగే, ఆర్కెస్ట్రేషన్ ఏ బిట్కి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడాలనేది ఎంత గొప్పగా తెలిస్తేనే అలా మార్చగలుగుతారు చేంజ్ ఓవర్స్. మొత్తం నా టోన్ బ్యాంక్స్ అన్నీ మెమరీతో నిండిపోయింది అనమాట ఈ పాటకు కూడా. సో దీని తర్వాత సాక్సోఫోన్, పామగరిగా వెంటనే చూసారా మేజర్ స్కేల్కి వచ్చేసారు. ఘాటు తర్వాత దావన్. అంటే ఇందాక ఏం చేశారంటే ఏ మేజర్ కార్డు, ఇక్కడ ఏమైంది డి మైనర్. మరి మేజర్లోంచి మైనర్ రావాలి కదా, ఆ మైనర్ రావడం కోసం ఈ దావన్ యూజ్ చేసి ఆ డి మైనర్ కార్డ్తో మళ్ళీ మైనర్ వచ్చేసిన తర్వాత మళ్ళా నీకి గమకం. ఓకేనా? ఎస్. తర్వాత వాట్ ఎ బిట్. సో ఎస్, మళ్ళీ ఏం చేశారంటే స్ట్రింగ్స్ స స స నీ స స స స నీ స, అలా ఒక 4 సార్లు వస్తుంది. ఇక్కడి నుంచి చరణం. అదే చరణంలోకి వెళ్ళే ముందు మరి కొన్నిసార్లు అంటాను, కొన్ని విషయాలు అనుకోవడం ఆమైతే కదా, జస్ట్ 2 నిమిషాలు అవి చెప్పేస్తాను, అప్పుడు కొనసాగిద్దాం. సో అవేంటంటే, ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు మొట్టమొదటిసారి విచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధాన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. చేస్తే స్క్రీన్పై కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కనబడతాయి, అవన్నీ ఫాలో అయిపోతే మీరు మెంబర్స్ అయిపోతారు, మెంబర్షిప్ పొందుతారు. అంటే స్క్రీన్పై కనబడేటువంటి సూచనలను మీరు అనుసరించుకుంటూ వెళ్తే మీరు సభ్యత్వం పొందుతారు, సభ్యులు అవుతారు. దానివల్ల మీకు ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి అంటే, కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల ద్వారా అప్లోడ్ చేసి పెట్టేయడం జరిగింది. చాలా సులువుగా బిగినర్స్ కూడా, ప్రారంభికులు కూడా చూసి నేర్చేసుకోవచ్చు. అలాంటి కోర్స్ ఒకటి నేను డిజైన్ చేశాను, అది మా వాళ్ళు వీడియోస్ రూపంలో అప్లోడ్ చేసి పెట్టారు. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది, అది ఇప్పుడు నడుస్తూ ఉన్నది. అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది ఆ ఫ్లూట్ కోర్స్. అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అయిపోండి, ఈ ఛానల్లో మెంబర్స్ అయిపోండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్, మీరు కోల్పోతున్నారు, చూసుకోండి. తర్వాత మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా ఇదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ CH. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్.
తర్వాత ఈ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి. ఎందుకంటే నేను చెప్పేటువంటి ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు, మొదట్లో కానీ, మధ్యలో కానీ, చివరిలో కానీ. సో పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. ఏ వీడియో అయినా సరే నేను చెప్పేది, మాట్లాడేది, పాడేది, వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి, సరేనా? అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ, మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ, కొన్నిసార్లు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కూడా సరిగా అవ్వట్లేదు అని చాలామంది చెప్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇంకా సులువుగా ఏ సమస్య లేకుండా అయిపోవాలనుకుంటే మీరు ల్యాప్టాప్ ద్వారా కానీ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నించి చేసి చూడండి. అప్పుడైతే మరి అయిపోవాలి. ఇంకా అంతగా మించి వేరే మార్గాలు అయితే మాకు తట్టట్లేదు, సరేనా? ఇప్పుడు మనం చరణం దగ్గరకు వచ్చాం, అక్కడి నుంచి కొనసాగిద్దాం. సారీ పమ పమ మగ మగ గరి గరి రి సరి స రే గ మ పద మ. ఆహా, అనగానే స్ట్రింగ్స్ పైన డి మైనర్ కార్డ్, తర్వాత చిత్ర గారు మగ మగ గరి గరి రి సరి స సరి రి గ మ ప మ గ. చాలా చిన్న లైన్ చెప్పాలంటే, రెండు లైన్లు చరణంలో. స్వీట్ అండ్ క్యూట్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్న మెలోడీస్, రెండు లైన్లు. మళ్ళీ అయితే రెండోసారి పాడినప్పుడు ఏంటంటే బాలు గారు ఒక సంగతి పాడారు. ఇంకోటి ఏంటి, చిత్ర గారు ఎప్పుడైతే గా మీద ల్యాండ్ చేశారో అప్పుడు కూడా మళ్ళీ స్ట్రింగ్స్ పైన కార్డ్. ఇందాక డి మైనర్లో ఇచ్చారు, మా మీద ల్యాండ్ అయినప్పుడు, ఇప్పుడు గా మీద ల్యాండ్ అయినప్పుడు ఏ మైనర్. సో మళ్ళీ చూద్దాం. రెండోసారి ఇప్పుడు సంగతి వేశారు బాలు గారు. సో పమ పమ మగ మగ గరి గరి రే స రే గ మ ద ప ని ద ప మ. ఆహా, సారీ. ఇక చిత్ర గారు పాడేదాన్ని మాత్రం సేమ్, ఏమి తేడా లేదు. మళ్ళీ ఏంటంటే ఇంకొక చిన్న బిట్ యాడ్ చేశారు. ఎలాగంటే బాలుగారు వేసిన సంగతికి ఇది ఫస్ట్ టైం పాడినప్పుడు ఉండదు, స్ట్రింగ్స్ పైన దబమ 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 దబమ. అలాగనే చిత్రగారి లైన్ అయిన తర్వాత పమగ 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 అట్లా. ఇక్కడి నుంచి మళ్ళీ అనుపల్లవి రి గరి సరి. అంతే. దాని తర్వాత మళ్ళీ మధ్య పల్లవి. ఇప్పుడు మూడో సంగీతానికి వచ్చాం. మూడో సంగీతం మళ్ళీ సితార్. నీ సరి అంటే స్లైడ్ అనమాట. నీ నుంచి సా స్లైడ్, సా నుంచి రీ స్లైడ్, తర్వాత రీ గరి సరి. ఇంతే, జస్ట్ 4 సితార్ పెట్లు. దీనికి ఏం చేశారంటే క్వశ్చన్ ఆన్సర్ లాగా, ఫ్రేజ్ ఏ ఫ్రేజ్ బి. ఫస్ట్ బిట్ అవగానే అంటే ఏ మైనర్, ఇక్కడ క్రోమాటిక్స్ మా1 మా2 పా. రెండో బిట్ అయిన తర్వాత గమ రి గరి గరి గా2, మళ్ళీ వెంటనే గా1. మూడోది ఏంటంటే, మూడోది ఇంకేం లేదు, సితార్ వదిలేశారు. ఎస్, ఇది మళ్ళీ మొత్తం అంతా వస్తుంది రెండోసారి. ఇది సితార్ బిట్స్. ఆ రెండోసారి వచ్చినప్పుడు ఏం చేశారంటే గిటార్లో చిన్న తేడా. ఫస్ట్ బిట్ యాజ్ ఇట్ ఈస్, రెండో దాంట్లో మార్పు ఏంటంటే గమ రి ని
నీటు కూడా కలిపారు. ఇక లాస్ట్ బిట్కి ఏం చేశారంటే బా పద ప మగరి సని ద ప సని ద ప కీరవాణి మెట్లు ఇచ్చేసారు. అగైన్ కీరవాణి మెట్లు అని అన్నాను తప్ప కీరవాణి రాగం లేదు కదా. సో అది వెస్ట్రన్ మ్యూజిక్లో కూడా ఉంది. మెలోడిక్ మైనర్, హార్మోనిక్ మైనర్ అన్నప్పుడు మన గౌరీ మనోహర్ వస్తుంది, కీరవాణి మెట్లు వస్తాయి. అది నేను చెప్పదలుచుకుంది. సో ఇట్లా ఈ సితార్ బిట్ 2 సార్లు వచ్చినప్పుడు దానికి ఆన్సర్ లాగా గిటార్ మీద ఇచ్చినటువంటి బిట్స్ ఇవి. దాని తర్వాత ఏం చేశారంటే చూసారా ఎన్ని చేంజ్ ఓవర్స్, ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ మార్చారు. ఇట్లా ఇచ్చారు గరి గరిగ గరిగ 2 సార్లు గరి గరిగ గరిగ పరి సరి సరి పరి సరి పరి సరి సరి పరి సరి అయిపోయిందా. దీని తర్వాత మొదటి చరణం ముందు ఏదైతే వచ్చిందో స్ట్రింగ్స్ అదే మళ్ళీ ఇచ్చారు. ఏంటది? అలా 4 సార్లు వస్తుంది కదా స్ట్రింగ్స్. దాని తర్వాత మళ్ళీ రెండో చరణంలో ఒకే ఒక సంగతి ఉంది, బాలు గారు పాడింది, చూద్దాం. ఇక్కడ ఏంటంటే రెండో లైన్ బాలు గారు పాడతారు. రే గ మ ప మ రే ప మ గ. ఆహా, అది బాలు గారు పాడిన సంగతి. ఇప్పుడు రెండో చరణం అయిపోయాక ఆఖరి పల్లవి, దాని తర్వాత ఇంక చివరిలో కోడ, అంటే పాటకు ఒక చిన్న పొడిగింపు. నది నని 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 అంటే సాని దసని దప. దీని వెనకాల సితార్ కూడా ఫాలో అవుతుంది. సో ఇట్లా ఆయన ఒకసారి ఆవిడ ఒకసారి పాడతారు. ఈ చివరిలో ఏంటంటే పార్ట్స్ ఇచ్చారు. చిత్ర గారేమో దీనికి బాలు గారు గమ పమ రే రే మగ అని పాడారు. అంటే రెండు కలిపితే పార్ట్స్. అనుకోండి చిన్న తేడా, అంటే ఆయన పాడిన ఎగ్జాక్ట్ పార్ట్స్ అని కాదు అని పాడారు బాలు గారు. గమ పమ రే రే మగ అంతే. చివరిలో ఏం చేశారంటే ఒకే ఒక స్వరం సితార్ మీద, బ్యూటిఫుల్ ఎండింగ్, సా అని సితార్ ఇచ్చారు. అంతే, అయిపోయింది పాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి మొత్తం ప్లే చేసి చూపిస్తాను, బాగుంటుంది. ఫన్ అంటే ఏదో ఫన్నీ అని కాదు నా ఉద్దేశం. ఫన్ అంటే ఎంజాయ్ చేయడంలో ఒక విధంగా వాడతారు వర్డ్. అలాగే బాబా బ్యూటిఫుల్. అంటే కార్డ్స్ మళ్ళీ స్ట్రింగ్స్ మీద అక్కడి నుంచి పల్లవి. మళ్ళీ చిత్ర గారు
తర్వాత రెండో సంగీతం. దీనికి తగ్గట్టుగా మళ్ళీ బిట్స్, మళ్ళీ ఇదే స్ట్రింగ్స్ మీద దీని తర్వాత మళ్ళీ సాక్స్, బాబా బ్యూటిఫుల్, మళ్ళీ స్ట్రింగ్స్, ఇక్కడ నుంచి చరణం, అనగానే కార్డ్, మళ్ళీ కార్డ్, రెండోసారి సంగతి, మళ్ళీ అనుపల్లవి, సో అట్లా చరణం కూడా అయిపోయింది. అనుపల్లవి మళ్ళీ పల్లవి, తర్వాత మూడో సంగీతం మళ్ళీ సితార్, చరణంలో బిట్లు. మూడో సంగీతం సితార్, రెండు సార్లు. దీనికి మళ్ళీ గిటార్ ఏంటంటే రెండోసారి, దీని తర్వాత బ్రాస్, మళ్ళీ అట్లా. సారీ, ఇది సితార్ మీద చూపించాను, స్ట్రింగ్స్ మీద వస్తుంది. ఫస్ట్ చరణం ముందు వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది అనమాట. అలాగే రెండో చరణంలో ఒక చిన్న సంగతి బాలు గారు పాడింది. రే గ గ మ ప మ రే ప మ, రే గ గ మ ప మ రే ప మ గ. అలాగే ఆఖరి పల్లవిలో ఇంకా లాస్ట్ పార్ట్స్ అన్నారు. అలాగే అక్కడ లాస్ట్ ఒక స్వరం సితార్ మీద సా. వావ్. సో ఈ పాట అయిపోయింది. ఇదేమో వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తర్వాత వీడియోలో ఉండబోయే వినపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాట వస్తుంది. మళ్ళీ ఆ పాటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఇది ప్రాక్టీస్ చేసుకోండి. సరేనా? సెలవు. నమస్కారం.